ఇటీవల ఏపీలో లడ్డు వివాదంపై వైసీపీ కార్పొరేటర్లు స్పందించారు. ఏపీలో కూటమి తమ 100 రోజుల పాలన విఫలమవ్వడంతో ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారు అని ఆరోపించారు. భారతదేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు నాయుడు ఆటలాడుతున్నారని, దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరపాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు నాయుడు మరి వెంకటరామమూర్తి లడ్డు మీద నెయ్యిలో కల్తీ జరిగిందని అనేక జంతువులది కొవ్వు పదార్థాలతో లడ్డు తయారు చేశారని చెప్పేసి అనడం హిందూ మతాన్ని కించపరిచే విధంగా. ఎవరైనా ఇది ఒక్కరి చేతిలో వెళ్ళిపోయింది కాదు, ఓ టీటీడీ అది దేవస్థానంలో ఉండే ప్రతి ఒక్కరి చేతుల మీద నడిచేది. ఒక సీఎం లేకపోతే అక్కడ చైర్మన్ చెప్తే జరిగేది కాదు. ఇది జరిగిందని వాస్తవంగా మరి ఆయన బహిష్కరణ చేసి ప్రజల్లో పెట్టడం జరిగింది. హిందూ మతం దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కించపరిచే విధంగా జరుగుతుంది. మరి ఈరోజు ఏదైతే స్వామి తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం మీద మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణ వలన లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని ఆయన చెప్పడం, దానికి ప్రపంచం అంతా కూడా భక్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామికి. ఆ భక్తులందరూ కూడా అయ్యో మనం ఇలాంటి లడ్డూని తిన్నామా, ఇలాంటి ప్రసాదం తిన్నామా అని అయోమైన స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారు. చెప్పే మనిషి కూడా చిన్న వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎవరినైనా ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అరెస్ట్ చేసే రైట్ ఉంది, కేసు పెట్టి లోపలేసే అవకాశాలు ముఖ్యమంత్రికి ఆయనకే ఉన్నాయి. అలాంటి ముఖ్యమంత్రి ఒక ఎలిగేషన్ చేసి, ఒక సామాన్యుడు ఎలిగేషన్ చేసినట్టు ఒక ముఖ్యమంత్రి ఎలిగేషన్ చేసేసి ఏమీ పట్టినట్టు ఉన్నాడు. కాబట్టి ఈరోజు మేము సిబిఐ మీద పెట్టి మనం ఎంక్వైరీ చేయమంటున్నాం, నిజానిజాలు తీసుకురావాలంటున్నాం. నిజంగా కలిపితే ఎవరు కల్పించినా ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలనుకుంటున్నాం. ఒకవేళ లేని పక్షంలో అబద్ధ ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని చేసుంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి పేట నుంచి దిగిపోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి. లడ్డు విషయంలో తిరుపతి హిందువులకి మొట్టమొదటి ప్రధాన దేవుడు ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం కింద అందరికీ ఉంటారు, చాలా మంది భక్తులకి హిందువులు. అలాంటిది ఒక ఎంక్వైరీ అన్నది ఏమీ లేకుండా సీరియస్గా ప్రెస్ నోట్ చేసి అందులో కల్తీ ఉన్నది అని చెప్పి ఒక స్టేట్మెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, తర్వాత దాన్ని వత్తాసు పలుకుతూ డిప్యూటీ సీఎం గారు అవన్నీ ఇవ్వడం అన్నది, దానికి మళ్ళీ శాంతి హోమాలు ఏవో చేయించడం, ఇలా ఏంటేంటో రకరకాలుగా గత మన 5 రోజుల నుంచి చూస్తున్నాము. దీంట్లో పాత టీటీడీ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు అని చెప్పారు. వాళ్ళు దానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళి పిల్లేసి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగారు. మన హిందూ ధర్మం ప్రకారం మనం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రతి ఒక్కరు కూడా ఆరాధ దైవంగా మనం భావిస్తాం. ఈ రోజుల్లో ఏ రోజైనా నాన్ వెజ్ తినే మనుషులు ఉంటారు. సాటర్డే అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోసం తినలేని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకున్న ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నారు. యుఎస్ నుంచి కూడా ఆ ఒక్క ధర్మం కోసమే వస్తున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. సరే, ఇప్పుడు కల్తీ జరిగింది అంటున్నారు, అధికారంలో మీరున్నారు, సెంట్రల్లో మీరున్నారు, దర్యాప్తు చేయండి, విచారణ చేయండి, దాని నివేదిక ప్రజలకు ఇవ్వండి. అది లేకుండా ప్రతిదీని అది ఒక రాజకీయంగా చేయడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకు అంటే విచారణ చేయమంటే సిబిఐకి ఇవ్వమంటే ఆయన ఎవరికి వేస్తున్నారు, సొంత మనిషి అదే కాదు, సిబిఐకి ఇవ్వండి. ప్రజలు చూస్తున్నారు అంతా కూడా గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అనేది. మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఒక్క దీని మీద కల్తీ అనే విషయం, కల్తీ అనుకుంటే నేను ఈరోజు గృహిణిగా చెప్తున్నాను, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపితే నెయ్యి బాగుంటుందా? అది విరిగిపోతుంది, పాడైపోతుంది. దాన్ని ఎలా యూజ్ చేస్తారండి అధికారులు? ఎంతైనా దేవుడి దగ్గర చాలా భయం ఉంటుందండి. ఒక రాయిని తన్నగలరేమో కానీ ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెడితే ఎవరు కూడా తన్నే సాహసం చేయలేరు. ఆ ఒక నాస్తికుడు మూర్ఖుడు అయితే తప్పించి. అలాంటి వాళ్ళు మన హిందువులో ఎవరూ లేరు.
కనీసం అది ఆచారాల్ని మనము సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి తప్ప ఇలా పాడు చేసే విధంగా మాత్రం గవర్నమెంట్ వెళ్ళకూడదు. సో తప్పు జరిగిందని మీకు అనిపిస్తే దానికి సిబిఐకి విచారణకి ఇవ్వండి. అధికారంలో మీరు ఉన్నారు, విచారణ చేసి దోషులు ఎవరో కనిపెట్టండి.